ఇంటికాడ ఏదో అందరిని కలిసిండు, సరే ఆయన ప్రమోషన్స్ ఆయన చేసుకుండు ఈవెన్ ఆఫ్టర్ రిలీజ్. నిన్న రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడిన తర్వాత ఆయన 7 o'clock అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత 7 o'clock మేమేం ఎక్స్పెక్ట్ చేసినాం ప్రెస్ మీట్ పెడతాడంటే ఒక మంచి సందేశం ఇస్తుండొచ్చు. ఎందుకంటే సీఎం గారు మాట్లాడారు కాబట్టి ఇండస్ట్రీ తరపు నుంచి యాజ్ ఏ హీరోగా నా సినిమాల్లో ఈ తప్పిదం జరిగింది కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం మాకు బాధ్యత ఉంది. అందరికంటే ఎక్కువ బాధ్యత, ఎందుకంటే ప్రజలు మమ్మల్ని నమ్ముతారు, మమ్మల్ని నమ్మి సినిమాలు చూస్తారు. మా సినిమాలు చూడటానికి వాళ్ళు ఎక్స్ట్రా పారామీటర్స్ బ్రేక్ చేసి బయటకు వస్తారు కాబట్టి మాకు కూడా అని చెప్తారని మేము ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది అక్కడ అంటే ఆయన వచ్చి నన్ను హ్యూమిలియేట్ చేసిర్రు, ఆయన ఏదో సింపథెటిక్గా ఫాల్స్ అలిగేషన్ చేసిరని గవర్నమెంట్ని తప్పుపట్టే ప్రయత్నం చేయడం వల్ల ప్రతిపక్షాలు మళ్ళీ ఏం చేసినాయి, నేను ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నా మీ ఛానల్ ద్వారా ఏంటంటే అండి, ఇటు బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్సు ఎవరు మన వైష్ణవ్ గారు రైల్వే మినిస్టర్ అందరు స్పందించరు. ఈ స్పందన చూస్తే ఈ సినిమా నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతున్న సినిమాలో వాళ్ళు ట్రెండ్ కావాలన్నట్టు చేసిరు తప్ప అసలు వాస్తవం ఏందని తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు కనపడలే. వాళ్ళు కనుక నిజంగా ప్రజలచే అభిమానంచే ప్రజలచే గెలిపించబడ్డ నాయకులు ఎవరైనా, నేను సోకాల్డ్ బండి సంజయ్ గారైనా ఎవరైనా, ఆయననేమో అంటున్నామని ఆయన మీద మనం చేసే కార్యక్రమాలు అరెస్టు తప్పని అన్ని అంటారు తప్ప మహిళ చనిపోయింది, ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి మేము ఆమెకు ₹1 కోటి ఇప్పిస్తాం ప్రధానమంత్రి నిధుల నుంచి అని చెప్పినోళ్ళు లేరు. అంటే వాళ్ళ కన్సర్న్స్ మొత్తము లేదు, స్టేట్ పార్టీ నుంచి అంతా కొంత చేస్తాం అన్నది లేదు. ఏంటంటే కన్సర్న్ మొత్తం కూడా బేసిక్గా ఎందుకు మా కోమటిరెడ్డి గారు వెళ్ళి ప్రతీక్ ఫౌండేషన్ 25 lakhs సార్, నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు హెల్ప్ దెమ్. ఎందుకంటే గవర్నమెంట్ ప్రెజర్ చేస్తుంది, గవర్నమెంట్ ఆటోమేటిక్గా సీఎం రిలీఫ్ ఫండ్లో వాళ్ళ టోటల్ ఎంటైర్ అమౌంట్ ఇచ్చే పరిస్థితి ఉంది ఈరోజు. ఎందుకంటే మనం నార్మల్ 15 లక్షలు మా కాన్స్టిట్యున్సీలకే ఇస్తున్నాం. నేను అనేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు ఏదైతే పొలిటికలైజ్ చేసి కాంగ్రెస్ని కార్నర్ చేయాలన్నటువంటి ఉత్సాహము ఇన్సిడెంట్లో ప్యారలల్, అంటే ఒకవేళ మేము నిజంగానే ఆ మాటకు వస్తే బీజేపీ అనుకూల మీడియా పూర్తిగా గవర్నమెంట్ తప్పు ఈ విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అన్నట్టుగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం తప్పు అనేది బేసిక్ గా మీరు చెప్తా. ఏ రోజైతే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన 5th రోజు రేవంత్ రెడ్డి గారు 6th రోజు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో ఉన్నారు. హౌస్ లో ఉన్నాం మేమందరం. హౌస్ లో ఇదే రైల్వే మినిస్టర్ గారిని ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసే ప్రయత్నంలో అక్కడ హౌస్లోనే ఉన్నాము. హౌస్లో కొంతమంది బీజేపీ ఎంపీలు వచ్చి కూడా రేవంత్ రెడ్డి గారిని అడిగి రేవంత్ రెడ్డి గారు అన్నారు, అవును దట్ మ్యాటర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా, ఇట్ ఈస్ స్టేట్ ఇష్యూ, స్టేట్లో ఏం జరుగుతుంది మీడియా కూడా అడిగితే అదే చెప్పారు. సో నేనేమంటున్నా అంటే ఈరోజు అందరు ఎట్లా చూపిస్తారు అంటే దీన్ని భూతద్దంలో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకమైన ఆలోచనలతోటి ముందుకు పోతుంది. అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తుర్రు. సినిమా ఇండస్ట్రీ ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్లో సినిమా ఇండస్ట్రీలు ఎలా ఉంటాయి, మరి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ అసెంబ్లీలో ఈ ఘటన తర్వాత మీరు ఇట్లా బాధ్యతారహితంగా ఉంటే నేను రానున్న రోజులలో మీకు ఈ ఎక్స్ట్రా ఏది కూడా ఇయ్యను అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది. ఇండస్ట్రీ మీద వ్యతిరేకం కాదు, వీళ్ళు చేసే బిహేవియర్ ఇప్పుడు ఇదే కాదు, సీక్వెన్స్ ఇదే కాదు. మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు చాలా విషయాల్లో ఇండస్ట్రీ ఒక పవర్ఫుల్ మీడియా కాబట్టి, సినిమా అనేది ఒక పవర్ఫుల్ మీడియం కాబట్టి దాని నుంచి ప్రజలకి ఎన్ని రకాల మెసేజెస్ ఇవ్వాలి అన్నీ ఇవ్వండి. ఓ ఎగ్జాంపుల్ డ్రగ్స్ ఉంది, ఇప్పుడు సపోజ్ పుష్ప సినిమానే అనుకుందాం, ఆ సినిమాలో ఆ కథానాయకుడితోనే ఒక మెసేజ్ ముందు అదేదో ఉంది కదా, ముఖేష్ అదే సంథింగ్ ఏం గుట్కాల పొగాకు ఉత్పత్తి తగ్గవద్దని, క్యాన్సర్ వస్తుందని, అట్లా డ్రగ్స్ వాడొద్దని హీరోతోనే ఒక మెసేజ్ చెప్పించాలి. ఇది ఇండస్ట్రీ మస్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని మొదటి నుంచి చెప్తున్నాడు సీఎం గారు, రైట్? అట్లా ఇండస్ట్రీని మెసేజ్ ఓరియంటేషన్లో తీసుకెళ్ళాలనుకుంటున్నప్పుడు స్మగ్లర్లు ఎర్రచంద్రం స్మగ్లర్ల సినిమాలు తీశారు. కనీసం ఇర్రెస్పాన్సిబుల్ ఉంటే ఎలా అనే దాని మీద కూడా తీసుకుందాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తర్వాత ప్లీజ్.